Welcome to ABM Peerot College online classes. ప్రీవియస్ క్లాస్లో మీరు ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామంటే లాస్ ఆఫ్ అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. లాస్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. లైట్ ఈస్ కంబైన్డ్ విత్ ఫోటాన్స్ అని చెప్పి ఏదైనా ఒక మీడియం మీద మనం కనుక వేసినప్పుడు ఆ లైట్ని అబ్జర్వ్ చేసుకొని కొంత లైట్ని మాత్రం బయటకు రిలీజ్ చేస్తాయి. కాబట్టి మనం వేసినటువంటి ఇన్సిడెంట్ రేడియేషన్ ఖచ్చితంగా డిక్రీజ్ అన్నది జరుగుతుంది. ఆ డిక్రీజెస్ గురించి మనకి చెప్పేదాన్ని ఏమంటారంటే మనం లాస్ ఆఫ్ అబ్జార్ప్షన్ చెప్పుకుని, లాస్ ఆఫ్ అబ్జార్ప్షన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఒకటి లాంబర్ట్స్ లా, రెండోది బీర్స్ లా. అండ్ బీర్స్ లానే మనం ఏమంటారని చెప్పాను, బీర్ లాంబర్ట్స్ లా అంటారని చెప్పి మనం చెప్పడం జరిగింది. మన ప్రీవియస్ క్లాస్ లో నేను ఆల్రెడీ మీరు చూసారు లేదో నాకు తెలియదు కానీ లాంబర్ట్స్ లా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. లాంబర్ట్స్ లా గురించి నేను డెఫినేషన్ కూడా చెప్పడం జరిగింది. లాంబర్ట్స్ లా అంటే ఏంటో ఒకసారి మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. ఈ రోజు మటుకు మనం చెప్పుకునేది ఏంటంటే బీర్స్ లా, లేదా దీన్ని ఎలా అంటే బీర్ లాంబర్ట్స్ లా అంటారు. మీరు బీర్స్ లా అన్నా బీర్ లాంబర్ట్స్ లా అన్నా ఇప్పుడు నేను చెప్పే డెరివేషన్ రాస్తే మీకు సరిపోతుంది. బీర్స్ లా అన్నా బీర్ లాంబర్ట్స్ లా అన్నా ఇప్పుడు నేను చెప్పే డెరివేషన్ మీరు చూస్తే సరిపోతుంది. అదవుతుందా? బీర్స్ లా అన్నా బీర్ లాంబర్ట్స్ లా అన్నా. అయితే నేను ప్రీవియస్ క్లాస్ చెప్పే లాంబర్ట్స్ లా ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. లాంబర్ట్స్ లా అంటే ఏంటి? when a beam of monochromatic radiation is incident on the pure homogeneous medium, the decrease in the intensity of incident radiation with the thickness of absorbing medium is proportional to the incident radiation. అదైందా? ఇన్సిడెంట్ రేడియేషన్, ఇనిషియల్ ఇన్సిడెంట్ రేడియేషన్ చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అదైందా? అంటే ఏంటంటే మనం ఒక బీమ్ ఆఫ్ లైట్ ను ఒక హోమోజీనియస్ మీడియం మీద నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక బీమ్ ఆఫ్ లైట్ మీద వేసినప్పుడు థిక్నెస్ పెరిగిందంటే లేయర్స్ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి మనం ఒక్కొక్క లేయర్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ మనకి బయటకు వస్తుంది. కాబట్టి మనకి దాని యొక్క ఇంటెన్సిటీ అనేది మనకి డిక్రీజ్ అయిపోవడం అన్నది చూస్తాము. అది ప్రపోర్షనల్ టు ద థిక్నెస్ తోటి, అది డైరెక్ట్ గా ప్రపోర్షనల్ దేనితో ఉంటుంది అనమాట, ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనం చెప్పడం జరిగింది. దాని డెరివేషన్ కూడా నేను చెప్పాను. ఇప్పుడు బీర్స్ లా అంటే ఏంటంటే లాంబర్ట్స్ లా వస్తే బీర్స్ లా వచ్చేసినట్టే. ఎందుకంటే బీర్స్ లా ఏంటంటే మన లాంబర్ట్స్ లాకి ఎక్స్టింక్షన్ అంతే, అంటే అడ్వాన్స్డ్ గా, అంటే కొంతవరకు దాన్ని కొంచెం మోడిఫై చేశారు అంతే. అంటే ఏంటనమాట, లాంబర్ట్స్ లో ఏం చెప్పాం మనం, when a beam of monochromatic radiation is incident on the pure homogeneous medium అన్నాం కదా, ఈస్ ఆ సొల్యూషన్ అనమాట. ప్యూర్ హోమోజీనియస్ సొల్యూషన్ మీద వేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏం చెప్పాం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్సిడెంట్ ఆఫ్ ద రేడియేషన్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అదైందా? అంటే అక్కడ థిక్నెస్ మీద యాజ్ వెల్ యాజ్ కాన్సన్ట్రేషన్ మీద కూడా మనకి ఆధారపడి, ఎందుకంటే మన సొల్యూషన్ కదా, సొల్యూషన్ లో మనకి ఏమవుతుంది, మనకి కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. కాబట్టి బోత్ కాన్సన్ట్రేషన్ మీద కూడా ఆధారపడే ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద రేడియేషన్ యాజ్ వెల్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. అదైతే ఇప్పుడు డెఫినేషన్ చూసి చెప్తాను చూడండి. బీర్స్ లాది, బీర్స్ లా అంటే ఏంటంటే when a monochromatic radiation is incident on the pure homogeneous solution, the pure homogeneous solution, the decrease in the intensity of the radiation with the thickness of the solution is proportional to the incident of the radiation as well as the concentration of the solution. అదైందా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ మీద కూడా మనకి ఆధారపడి ఉంటుంది. మీకు ఆల్రెడీ లాంబర్ట్స్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాను నేను, మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఐఏ చెప్పడం జరిగింది. అదైందా? ఇదేంటనమాట మనకి లాంబర్ట్స్ లా. అదైందా? ఇదేంటి మనకి లాంబర్ట్స్ లా. ఇప్పుడు బీర్ లాంబర్ట్స్ లా అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక సి యాడ్ చేస్తే సరిపోతుంది అంతే. ఆ డెరివేషన్ కి ఈ డెరివేషన్ కి మనం ఒక సి యాడ్ చేస్తే సరిపోతుంది. అదైందా? నేను ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డెరివేషన్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు డిఐ బై డిఎక్స్ ఇన్ ప్రపోర్షనల్ టు ద ఐసి, మన ఆల్రెడీ అంతా కూడా మన క్లాస్ లో నేను చెప్పాను. ఐ అంటే ఏంటి, ఇన్సిడెంట్ రేడియేషన్, అలాగే ఎక్స్ అంటే ఏంటి, థిక్నెస్ ఆఫ్ ద రేడియేషన్. నెగిటివ్ చార్జ్ ఏంటి మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట, డిక్రీజ్ ఇన్ ది ఇంటెన్సిటీ మనకి చూపిస్తుందని చెప్పడం జరిగింది. అది అందుకే ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనం మైనస్ డిఐ బై డిఎక్స్ ఇది కూడా అక్కడ కే పెట్టాం, ఇక్కడ మనం ఏం పెడతామంటే ఈ పెడతాం అనమాట, ఈఐసి. ఈ మీన్స్ మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అనమాట, మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డెరివేషన్ అనేది మనం చూడడం జరుగుతుంది. అదైతే ఇది మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా లేదా బీర్స్ లా. మీరు ఎలా ఉన్నా ఒకటే, బీర్స్ లా రాయమన్నా
బీర్ లాంబర్ట్స్ ఏమన్నా కూడా మనకి ఒకటే ఉంటుంది. అదైతే ఇప్పుడు ఈ బీర్ లాంబర్ట్స్ అని డెరివేషన్, లాంబర్ట్స్ డెరివేషన్ వచ్చేస్తే బీర్ లాంబర్ట్స్ డెరివేషన్ వచ్చినట్టే. అక్కడ కే బదులు ఇక్కడ ఎప్సిలాన్ తీసుకుంటాం, అక్కడేమో మనకి ఇంకొకటి ఎక్స్ట్రా అక్కడ సి లేదు, ఇక్కడ సి పెడతాం, అంతే తేడా. ఇప్పుడు నేను డెరివేషన్ చేస్తాను, ఒకసారి చూడండి. డెరివేషన్ నేను డెరివేషన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తానంటే మన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. డిఐ బై డిఎక్స్ నెగటివ్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఐసి. ఓకే, ఈ ఇంటూ ఐసి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, దీన్ని ఏం చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయడం జరిగింది, దీన్ని ఈ విధంగా తీసుకొస్తాం చూడండి. మైనస్ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఈసి. ఓకే, డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఈసి డిఎక్స్. ఓకే, మైనస్ డిఐ ఇలా తీసుకొచ్చాను, మైనస్ ఈసి. బోత్ సైడ్స్ నేను మల్టిప్లై చేస్తున్నాను నెగిటివ్ తో. దేర్ఫోర్ డిఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసి డిఎక్స్. ఓకే, మైనస్ ఈసి డిఎక్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ నేను ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాను. ఐ నాట్ ఐ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసి ఎక్స్ నాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిఎక్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ తీసేసామంటే మనం ఏం చేస్తాం, మనం ఎల్ఎన్. ఓకే, ఎల్ఎన్ I by I naught is equal to I by I naught is equal to minus ECX. ఓకే, మైనస్ ECX. మీకు తెలుసు కదా, ఇంటిగ్రేషన్ మనకి dx కి వస్తుంది, మనకి x వచ్చింది. ఓకే, ఇప్పుడు ln కావాలంటే మనం ఏం చేయాలి, దీన్ని 2.303 ఇంటూ log I by I naught. ln కావాలంటే 2.303 అంటే లాగ్ తో మనం మల్టిప్లై చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసిఎక్స్. ఓకే, మైనస్ ఈసిఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంట, లాగ్ ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసిఎక్స్ బై 2.303. ఓకే, మైనస్ ఈసిఎక్స్ బై 2.303. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను మైనస్ ఈ బై 2.303ని ఈ డాష్ అనుకుంటున్నాను. ఓకే, ఈ డాష్ అనుకుంటే మనకి ఏమొస్తుంది అనమాట, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మనం ఒకసారి మళ్ళీ చెప్తాను, తర్వాత నేను చెప్పేసి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏం తీసుకున్నా, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఐసి. ఓకే, మైనస్ నేను ఐ ఇలా తీసుకొచ్చాను, డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ సి డిఎక్స్. ఓకే, డిఐ బై ఐ నెగిటివ్ తోటి మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసి డిఎక్స్. ఆ తర్వాత మనం ఏం చేసాము, ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ నేను చేశాను. ఈ ఇంటర్వెల్స్ ఐ నాట్ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసి ఇంటూ ఎక్స్ ఎక్స్ నాట్ డిఎక్స్. ఇక్కడ మన ఇంటిగ్రేషన్ పోవడానికి ఎల్ఎన్ బై ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసిఎక్స్. ఓకే, మైనస్ ఈసిఎక్స్. ఇప్పుడు ఎల్ఎన్ పోవడానికి 2.303 ఇంటూ లాగ్ ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసిఎక్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే 2.303 ఇంటి పక్కన తీసుకొచ్చాను. తీసుకొస్తే మనకి వచ్చింది లాగ్ ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈసిఎక్స్ బై 2.303. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఈ బై 2.303 ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏమైందో ఒకసారి చూడండి. ఈ డాష్ అనుకుంటే కనుక ఇదంతా కూడా మనకి లాంబర్ట్స్ లోనే డెరివేషనే, అర్థమవుతుందా. దాన్నే అక్కడ ప్రతిదానికి కే బదులు మనం ఈ వస్తుంది, అక్కడ ఇంకొక ఎక్స్ట్రాగా సి అనేది మనకి యాడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, లాగ్ ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈ బై 2.303 మనం ఏమనుకున్నాము, ఈ డాష్ సిఎక్స్. ఓకే, ఈ డాష్ సిఎక్స్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, లాగ్ ఐ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ ఈ డాష్ సిఎక్స్. ఇప్పుడు మన లాగ్ కావాలి కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ 10 to the power of minus e dash cx. This is
దిస్ ఇస్ ద మనకి ఏమవుతుందంటే దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బీస్ లాంబర్ట్స్ లా. అదే ద బీస్ లాంబర్ట్స్ లా మనకి i ఈక్వల్ టు i ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ ఈ x అయితే కనుక దాన్ని లాంబర్ట్స్ లా అంటారు. ఈ cx అని వచ్చింది కాబట్టి ఇక్కడ కాన్సంట్రేషన్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మనకి బీర్ లాంబర్ట్స్ లా అన్నది మనకి జరుగుతుంది. దిస్ ఇస్ ద బీర్ లాంబర్ట్స్ లా. అదే కదమ్మా అందరికి మీరు ప్రీవియస్ క్లాస్ లో లాంబర్ట్స్ లా యొక్క డెరివేషన్ కనుక కంప్లీట్ గా వచ్చేస్తే కనుక మరి కూడా బీర్ లాంబర్ట్స్ లా కూడా మనకి ఈజీగానే వచ్చేస్తుంది. బీర్ లాంబర్ట్స్ లా అదేనా, ఇది మనకి బీర్ లాంబర్ట్స్ లా. ఓకేనా, ఇప్పుడు మనకి అప్లికేషన్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా మనం చూద్దాం. అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ బీర్స్ లా, అప్లికేషన్స్ ఆఫ్ బీర్స్ లా ఖచ్చితంగా మనకి ఈ బీర్స్ లా బీర్ లాంబర్ట్స్ లా అప్లికేషన్స్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా కన్ఫర్మ్ గా మీకు ఎగ్జామ్ లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్. అదొక ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చినట్టే. అదే బీర్ లాంబర్ట్స్ లా లేదా లాంబర్ట్స్ లా, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా మనకి ఏం జరుగుతుందంటే మనకి ఒక క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. అప్లికేషన్ ఆఫ్ బీర్ లాంబర్ట్స్ లా అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ నేను రాస్తాను చూడండి. estimate the amount of ml plus 2 present in MLS. అదైతే చాలా ఇంపార్టెంట్. ఇది estimation of the amount of ml plus 2 present in the MnSO4 సొల్యూషన్. MnSO4 సొల్యూషన్ లో ఉన్నది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం ఏం చెప్తామంటే ఇదిలో ఒక ప్రాసెస్ ఉంది. ఇది ఏమంటారంటే ద అబ్జార్బెన్స్ ఆఫ్ MnSO4 సొల్యూషన్ at 520 nanometers అని ఇస్తారు. 520 nanometers అని ఇచ్చారు. అబ్జార్బెన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అర్థమైందా? అబ్జార్బెన్స్ ఇచ్చేసారు. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తాం అంటే అబ్జార్బెన్స్ అంటే ఏంటి? అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈబిసి. ఓకే, అబ్జార్బెన్స్ అంటే ఏంటంటే ఈబిసి. ఈబిసి అంటే ఏంటి? మనకి ఇది ఈ అంటే మనం ఆల్రెడీ చూసాం మోలార్ అబ్సార్ప్షన్ కోఎఫిషియంట్, బి అంటే మనకి ఏంటంటే పాత్ లెంగ్త్, సి అంటే మనకి కాన్సంట్రేషన్. అదే దీని నుంచి సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఏ బై ఈబి. ఓకే, ఏ బై ఈబి. దీని అందరికీ మనం ఏంటంటే బై అనుకోవడం జరుగుతుంది. అంటే మనం ఈ ఫార్ములా ప్రకారం బీర్ లాంబర్ట్స్ లా ప్రకారం మనం వాటిని సబ్స్టిట్యూట్ చేసేస్తే అంటే మనకి ఇదంతా కూడా మనం దేని నుంచి ఒక స్పెక్ట్రోఫోటోమీటర్ నుంచి మొత్తం ఈ వాల్యూస్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ నుంచి సి కనుక కనుక్కొని బై వచ్చేస్తాయి కనుక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 mole ఆఫ్ చూడండి 1 mole ఆఫ్ MnSO4 is equal to ఎంత మనకి 54.94 grams of Mn+2. ఓకే, Mn+2 అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే Mn+2 ని ఇంత అబ్జార్బెన్స్ దగ్గర MnSO4 నుంచి ఇంత అబ్జార్బెన్స్ దగ్గర వస్తే కనుక దీంట్లో ఎన్ని Mn+2 ప్రెజెంట్ అయి ఉంటాయని మనం అడిగారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే అందులో ఎన్ని Mn+2 ప్రెజెంట్ అయి ఉంటాయంటే ఎంత కాన్సంట్రేషన్ ఉంది అనేది మనం ఏం చేస్తాం బీర్ లాంబర్ట్స్ లలో మనకు కాన్సంట్రేషన్ ఉంది. అర్థమైందా? కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు ఈబిసి, అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈబిసి అనేటువంటిది మనకి ఇది ఒక సింపుల్ బీర్స్ లా అన్నమాట. అదవుతుందా? అప్పుడు మనకి అబ్జార్బెన్స్ ఆల్రెడీ మనకి తెలుసు. ఏంటి మనకి 520 నానోమీటర్స్ అనుకోండి. అబ్జార్బెన్స్ మనకి తెలుసు. ఆ 520 నానోమీటర్స్ ఎప్సిలాన్ అలాగే పాత్ లెంగ్త్ అదవుతుందా? ఈ మూడు మనకు తెలిస్తే మనకి సి వస్తుంది. అంటే అందులో ఎంత కాన్సంట్రేషన్ ప్రెజెంట్ అయ్యిందో మనకి వస్తుంది. అంటే ఎన్ని Mn+2 ప్రెజెంట్ ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం వెంటనే ఏం చేస్తామంటే 1 mole ఆఫ్ MnSO4 ఎంత ప్రెజెంట్ అయి ఉంటే ఎంత మోల్స్ ఇక్కడ MnSO4 ఉందో తెలుస్తుంది. కాబట్టి 5 moles ఆఫ్ MnSO4
అయితే MnSO4 లో Mn+2 ఎంత ప్రెజెంట్ అయి ఉంటాయో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి వాడు ఏం ఇచ్చాడంటే అబ్జార్బెన్స్ ఆఫ్ MnSO4 సొల్యూషన్ 520 నానోమీటర్స్ అని ఇచ్చారు. ఎప్పుడైతే అబ్జార్బెన్స్ మనకి తెలిసిందో, అబ్జార్బెన్స్ తెలిసిపోయిన వెంటనే మనకి ఏమవుతుందంటే ఫార్ములా వేస్తాం, A = EBC అంటాం. కాబట్టి C ఇక్కడ నుంచి C తీసేది, C A/EB. E అంటే మనకి ఆల్రెడీ తెలిసే అబ్జార్బెన్స్, E అంటే కాన్సంట్రేషన్, E అంటే మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్, B అంటే పాత్ లెంగ్త్ లేదా థిక్నెస్ అనుకోవచ్చు. థిక్నెస్ Y వస్తుంది. అంటే ఎంత MnSO4 ప్రెజెంట్ అయిందో మనకి తెలిసిపోతుంది. ఇంత అబ్జార్బెన్స్ దగ్గర ఎంత MnSO4 ప్రెజెంట్ ఉంది అంటే Y మోల్స్ మనకి ప్రెజెంట్ అయి ఉంది. Y మోల్స్ ఆఫ్ MnSO4 అని మనకి తెలుస్తుంది. అయితే Mn+4 మనకి తెలియదు, MnSO4 తెలుస్తుంది. అయితే మనకు మామూలుగా మనకు తెలుసు అంటే మనం మామూలుగా ఈ ఒక మోల్ ఆఫ్ MnSO4 లో 54.94 గ్రామ్స్ ఆఫ్ Mn+2 ప్రెజెంట్ అయి ఉంటుందని మనకు తెలుసు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్ని MnSO4 వచ్చినాయి మనకి C ద్వారా మనకి ఎన్ని Y మోల్స్ ఆఫ్ MnSO4 వచ్చింది. కాబట్టి అంటే Y అంటే మనం మామూలుగా Y అనుకున్నాం, 5 అనుకుంటే ఏదో ఒక 2 ఉన్నాయి అనుకుందాం, ఒక 3 ఉన్నాయి అనుకుంటాం. కాబట్టి 1 మోల్ కి 3 మోల్స్ కి ఎంత ఉంటాయి అంటే ఇక్కడ Y అనుకున్నాం కాబట్టి Y మోల్స్ కి ఎంత ఉంటాయి అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి కావాల్సినటువంటి కాన్సంట్రేషన్ మనకి ఎంత Mn+2 ప్రెజెంట్ అయిందో మనకి తెలిసిపోతుంది అనమాట. అదైనా సింపుల్ గా వాడు ఇస్తాడు, అబ్జార్బెన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు A = EBC, C = A/EB = Y మోల్స్ అంటాం. ఈ Y మోల్స్ 1 మోల్ కి ఎంత ప్రెజెంట్ అయి ఉంటే Y మోల్స్ కి ఎంత ప్రెజెంట్ అయింది. దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ MnSO4. అదైందా క్యాలిక్యులేషన్ ఆఫ్ Mn+2 ఇన్ MnSO4. సేమ్ ఇలాగే K2Cr2O7 కూడా మనకి ఉండడం జరుగుతుంది. అదవుతుందా? కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటన్నమాట, 1 మోల్ ఆఫ్ MnSO4 లో ఇంత ప్రెజెంట్ అయినాయి కదా, అలాగే 1 మోల్ ఆఫ్ K2Cr2O7 లో ఇంత ప్రెజెంట్ ఉన్నాయా మనకి తెలియాలి. అదైందా? అలా తెలిస్తే కనుక మనం ఈజీగా మనం చెప్పేసుకోవచ్చు. అదైందా? ఈ అప్లికేషన్ బీర్ లాంబర్ట్స్ లా ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు నేను కంప్లీట్ అయిపోయి స్పెక్ట్రోఫోటోమీటర్ కూడా నేను చెప్పేసిన తర్వాత మీకు నేను మెటీరియల్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను. మీరు మటుకు జాగ్రత్తగా బీర్ లాంబర్ట్స్ లా అలాగే అప్లికేషన్స్ అన్ని కూడా మీరు త్వరగా చూసుకోండి. ఇది నేను MnSO4 చెప్పాను కదా, K2Cr2O7 మెటీరియల్ లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అయితే ఈ MnSO4 ని ఇంకొక విధంగా కూడా మనం అప్లికేషన్ అబ్జార్బెన్స్ కర్వ్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చెప్తాను చూడండి. అబ్జార్బెన్స్ కర్వ్ మెథడ్, క్యాలిబ్రేషన్ కర్వ్ మెథడ్ అంటారు. నేను వేస్తాను చూడండి. దిస్ ఇస్ ద క్యాలిబ్రేషన్ కర్వ్. ఇది మనకి 0.1 ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక మనం ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మన స్పెక్ట్రోఫోటోమీటర్ ఉపయోగించి ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి మనం నెంబర్ ఆఫ్ అబ్జార్బెన్సెస్ ని మనం నోట్ చేసుకోవాలి. ఫస్ట్ అబ్జార్బెన్సెస్ ని in this method for the different concentration of MnSO4 అబ్జార్బెన్స్ వాల్యూస్ నోట్ చేస్తాం. డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ అంటే ఇక్కడ చూడండి, డిఫరెంట్ కాన్సంట్రేషన్ అంటే 0.1 దగ్గర, 0.2, 0.3 అలా డిఫరెంట్ కాన్సంట్రేషన్ దగ్గర నేను ఏం చేశాను అనమాట, అబ్జార్బెన్స్ వాల్యూస్ నోట్ చేశాను. అంటే A1, A2, A3 అంటే 0.1 కి A వచ్చింది, 0.2 కి A2 వచ్చింది, 0.3 కి A3 వచ్చింది. ఇప్పుడు రెండింటిని మనం ఈ విధంగా గీసినప్పుడు ఒక చోట మనకి కర్వ్ అన్నది మనకి ఇక్కడ కట్ అవుతుంది. ఆ కట్ అయిన దాన్ని మనం ఇలా గీత తీసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇది మనకు Y వచ్చేస్తుంది. ఓకే, మనం ఇందాక Y ఎలా క్యాలిక్యులేట్ చేసాం, అబ్జార్బెన్స్ ఫార్ములాలో వేసాం. A = EBC లో వేసి A = EBC కాబట్టి మన A మనం ఆ ఫార్ములా బట్టి తీసాం కదా, A = EBC, therefore C = A/EB అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏం చేస్తాం అనమాట, మనకి ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్ అనమాట. అంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ అవసరం లేదు, డైరెక్ట్ గ్రాఫ్ ద్వారా మనం Y మనం కనుక్కుంటాం. ఇప్పుడు మనకు Y తెలిసిపోయింది కాబట్టి 1 మోల్ ఆఫ్ మరి ఇందాక 1 మోల్ ఆఫ్ MnSO4 54.94 Mn+2. ఓకే, కాబట్టి ఇప్పుడు మన గ్రాఫ్ నుంచి Y మోల్స్ వస్తుంది కదా, Y మోల్స్ ఆఫ్ MnSO4 ఎంత Mn+2 మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదొకటి. ఇక్కడ మనం ఏం చేస్తామంట, డిఫరెంట్ కాన్సంట్రేషన్ దగ్గర డిఫరెంట్
కాన్సంట్రేషన్స్ దగ్గర మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ అబ్జార్బెన్స్ వాల్యూస్ తీసుకొని ఆ రెండింటికి కాన్సంట్రేషన్ కి అబ్జార్బెన్స్ కి మనం ఏం చేస్తాం అనమాట, ఒక గ్రాఫ్ అనేది గీస్తాం. గ్రాఫ్ గీసిన తర్వాత మనకి ఆ రెండు కూడా ఒక చోట మనకి కట్ అవుతాయి. దట్ ఈస్ ద వై వాల్యూ. అదే ఇందాక మనం ఏం చేసాం, మ్యాథమెటికల్ గా వై వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రాక్టికల్ గా. ఇందాక థియరిటికల్ గా చేసాం, ఇప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, ప్రాక్టికల్ గా మనం కట్టాం. ప్రాక్టికల్ గా మనం మీరు ఏం చేశారు, అబ్జార్బెన్స్ వాల్యూస్ తీసుకున్నారు. 0.1 దగ్గర A1 వచ్చింది, 0.2 దగ్గర A2 వచ్చింది, 0.3 దగ్గర A3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, ఒక వాల్యూ మనం కట్ చేస్తే ఆ వచ్చిన వాల్యూయే కాన్సంట్రేషన్ దగ్గర మనకి ఎక్కడైతే కట్ అవుతుందో ఆ వాల్యూ బై వచ్చిన తర్వాత మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాకలాగే 1 మోల్ కంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్ 54.94 ml ప్లస్ అయితే 5 మోల్స్ కి ఎంత అని చెప్పి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అన్నమాట. సేమ్ ప్రాసెస్ లో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, K2Cr2O7 ని క్యాలిక్యులేట్ చేసుకోవడం. అదొందా అది మీకు మెటీరియల్ అప్లోడ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. అదేంటి కదమ్మా, ఈ రోజు క్లాస్లో నేను బేస్లా దాని యొక్క అప్లికేషన్స్ మనం చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఏం చేస్తానంటే నేను నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడితో మనకి ఒక యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. నేను మీకు మెటీరియల్ అప్లోడ్ చేసేస్తాను. మెటీరియల్ అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనకి K2Cr2O7 ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చూడండి. రెండిట్లో ఏదో ఒకటి మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనమ్మా. కాబట్టి నేను రేపు క్లాస్లో స్పెక్ట్రోఫోటోమీటర్ నేను చెప్తాను. అది కూడా అయిపోయిన తర్వాత మెటీరియల్ మనం అప్లోడ్ చేయాలి. ఓకేనమ్మా.